అందరికీ నమస్కారం. పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు మాటల యుద్ధం రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావించాల్సిన ఇద్దరు ఎంపీలు రాజకీయంగా వాడుకోవడం ఏమిటన్న చర్చ నడుస్తుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాజపాకు చెందిన సీఎం రమేష్ రాష్ట్రంలో 2019-24 మధ్య మద్యం కుంభకోణం జరిగిందని, ఇది ఢిల్లీ కుంభకోణం కంటే 10 రెట్లు ఎక్కువగా జరిగిందని పార్లమెంట్లో ప్రస్తావించారు. దీన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. ఇది రాజకీయంగా చేస్తున్న ఆరోపణగా ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ మెప్పు కోసం సీఎం రమేష్ గారు ఇలా చేస్తున్నారని ఆయన చెప్పడం దుమారం రేగింది. సీఎం రమేష్ గారు మాట్లాడుతూ, వైకాపా 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసి నగదురహిత సేవలు తీసుకురాకుండా దోపిడీ చేశారని, ఇది ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని ఆయన ప్రస్తావించారు. ఇలా 5 ఏళ్లలో కోట్లలో అక్రమార్జనలో వైకాపా నేతలు మునిగి తేలారని ప్రస్తావించారు. ఇలా ఆయన ప్రస్తావనను మిథున్ రెడ్డి గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపైన స్పీకర్ ఇరువురిని సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ఇలా ఇరువురు నేతలు రాజకీయంగా పార్లమెంట్ను ఉపయోగించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన సమస్యలు, ఏపీ సమస్యలపై ప్రశ్నించాల్సిన అధికార ప్రతిపక్షాలు ఇలా అనవసరమైన సమస్యలు, అనవసరమైన వ్యవహారాలు, ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలు, ఏ పార్టీ అవతల పార్టీలను విమర్శించడం పనిగా పెట్టుకున్న 2 పార్టీలు ఎంపీలు సమస్యలను వదిలి రాజకీయంగా వాడుకోవడం ఏమిటనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇరువురు నేతలు వాదులాటలు ఇక్కడ కనిపించాయి. ఈ సమయాన్ని ప్రజా సమస్యలపై దృష్టి పెడితే ఎంతో ఉపయోగకరంగా, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నది పలువురి అభిప్రాయం కాగా, ఇప్పటికైనా ఎంపీలు వారి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రధానమైన ప్రజా సమస్యలు, విభజిత ఆంధ్ర నష్టపోయిన తర్వాత రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై గళమెప్పితే ప్రయోజనం ఉంటుందన్నది ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు. ఈ విన్నపాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు తీసుకురావాల్సి ఉంది. విభజిత ఆంధ్రలో దుగరాజపట్నం పోర్టు, నియోజకవర్గాల పునర్విభజన, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు, చాలా వరకే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రస్తావిస్తే పార్లమెంట్లో ముఖ్యంగా మంత్రులు, ప్రధానమంత్రి ద్వారా సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు అంటున్నారు. ఇందుకు తగ్గట్లు ఎంపీలు కూడా వ్యవహరించాల్సి ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కూడా 2 రోజుల కిందట మార్గదర్శి వ్యవహారాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి అక్కడ అవసరం లేకపోయినా దీన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకురావడం, ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా టీడీపీ నాయకులు కూడా తాజాగా మిథున్ రెడ్డి వ్యవహారం పైన బహిరంగ విమర్శలు, ప్రకటనలు చేశారు. ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాల వారు ఉపయోగించుకోవడంపై తీవ్ర విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలు గాలికొదిలి రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయడంపై ఎంపీల తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్ముందు వీరి వ్యవహార శైలి మార్చుకొని ప్రజా సమస్యలపై స్పందించి పార్లమెంట్లో మాట్లాడాలని ప్రజలు కోరుతున్నారు. ధన్యవాదాలు.